నువ్వు కృప కలిగి దయ కలిగి జీవించడం ద్వారా 2 దీవెనలు ఉన్నాయి. ఒకటి, నీ యొక్క దయగలిగినటువంటి ఆ మనస్తత్వం ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. నువ్వే సంకుచిత స్వభావంతో పిసినారిగా ఉన్నావు అనుకోండి, మీ పిల్లలు డబల్ పిసినారులు అయిపోతారు. చూడండి, కొంతమంది తల్లు ప్రతిదానికి గీసి ఏమండి ప్రతిదాన్ని కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చాలా పిసినారితనంతో ఉంటారు. ఎవరికి రూపాయి ఇవ్వరు, ఎవరికి కూడా పెట్టే బుద్ధి ఉండదు. రేపొద్దున నీళ్ళు కూడా అలా తయారవుతూ ఉంటారు. అందుని బట్టి గ్రేషియస్గా దీనులకు తను చేయి చాపాలి. నీ బిడ్డలు నీ యొక్క ధార్మికను లేకపోతే నీ యొక్క సహాయ బుద్ధి వారు చూడాలి. ఇతరులకు నువ్వు చేయి చాపేటువంటి ఆ పద్ధతిని చూసినప్పుడు నీ పిల్లలు కూడా ఏం చేస్తారు? నేర్చుకుంటారు. నేను అప్పుడప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది బెగ్గర్స్ వస్తున్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి లేకపోతే ఆఫరింగ్ లేకపోతే శ్రేష్టమైన కానుక నా బిడ్డల చేత ఇప్పిస్తాను. నేను ఇచ్చేయచ్చు, కానీ సో ఒక 10 రూపాయలు కావచ్చు, లేకపోతే 50 రూపాయలు కావచ్చు, ఒక 20 రూపాయలు కావచ్చు, అది మా పిల్లల చేత ఇప్పిస్తాను. వారికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి? శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటికి ఎవరైనా దేవుని సేవకులు వచ్చినా సరే వారికి మేము మా కుటుంబం తరపున ఆఫరింగ్ ఇస్తామే, అప్పుడు కొన్ని సందర్భాల బిడ్డల చేత ఇప్పిస్తారు. తద్వారా ఏంటంటే వారు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తారు. మా బిడ్డలు కూడా అర్థమవుతుంది దేవుని సేవకులు చక్కటి ఆతిథ్యం చేయాలి, దేవుని సేవలు కానుక ఇవ్వాలి, దేవుని పరిచర్య కోసం కానుక ఇవ్వాలి. నేను ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోతే ఉండొచ్చు, కానీ నా బిడ్డలకు నేర్పించాలి. దేవుని పని కొరకు వారిని ఆయత్తపరచాలి. వారి సంపాదనలో బాగానే నమ్మకంగా దేవునికి ఇవ్వాలని మనం నేర్పించాలి.